మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి ఒక్క పూట ఆకలి కోసం ఎంతోమంది అలమటిస్తూ ఉన్నారు. మరి ఈ క్రిస్మస్ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా మరి ఒక పూట భోజనం నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రభు చెప్పి ఉన్నాడు. అదేవిధంగా దేవుడు ఆకు ప్రేరేపించిన కృపను బట్టి మరి ఎవరైతే ఆకలితో ఉన్నారో రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, ఎక్కడైతే రోడ్ల మీద లేని అబాధ్యులు ఉన్నారో దేవుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆ యొక్క ప్రేమను వెల్లడిపరిచాడు. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఆయన మాట ఇచ్చారు. ఆయన యేసు ప్రభు చెప్తాడు, నేను దిగుబడినై ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇస్తుంది, నేను రోగినై ఉన్నప్పుడు మీరు నన్ను పరవశింపవలసింది. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా, కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మర